హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం అహం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. అహం. 10 సంవత్సరాల క్రితం నేయబడ్డ ఆ పూరి గుడిసెకెదురుగా మంచి డాబా ఇల్లు కట్టబడింది. ఆ డాబా ఇల్లు రకరకాల రంగులతో చూడటానికి చాలా అందంగా ఉండేది. ఆ బజారుని వెళ్ళే వాళ్ళందరూ ఆ డాబా ఇంటిని చూసి ఈ ఇల్లు చాలా బాగుంది అనుకుని సంతోషపడేవారు. చాలా అందంగా, దృఢంగా ఉన్నానని డాబా ఇల్లు చాలా గర్వపడేది. ఒకరోజు కొంచెం ఎక్కువగా గాలివాన వచ్చింది. ఆ గాలికి పూరు గుడిసె పైకప్పు హుష్మని లేచిపోయింది. ఆ దృశ్యం చూసిన డాబా ఇల్లు కప్పులేని గుడిసెతో హేళనగా నవ్వుతూ, హలో మిత్రమా, ఏమిటి అలా గాలి వీచిందో లేదో ఇలా నీ కప్పు లేచిపోయింది? నేను చూడు, ఎంత గాలి వీసినా గట్టిగా దృఢంగా ఉండగలను. అంతేకాదు, నా యజమాని కుటుంబానికి పూర్తిగా భద్రత, సౌఖ్యాన్ని ఇస్తున్నాను. నువ్వు ఉన్నావు ఎందుకు? నీ యజమాని చూడు, నీతో ఎన్ని అవస్థలు పడుతున్నాడో. చెల్లాచెదిరిన నీ కప్పునంతా నీ వాసాల మీద కప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. కొంచెం గాలి వీస్తే లేచిపోతావు, వర్షం వస్తే కారిపోతావు, గాలి వాన రెండూ బలంగా వస్తే కూలిపోతావు. నేను చూడు ఎంత భద్రంగా ఉన్నానో అంటూ గుడిసెను అవమానిస్తూ మాట్లాడింది డాబా. ఆ పూరి గుడిసె కోపగించుకోకుండా, ఏం చెయ్యను మిత్రమా, నా యజమాని బీదవాడు, ఆయనే కడుపు నిండా తినటానికి తిండి కూడా లేదు, ఇక నా గురించి ఏం పట్టించుకుంటారు? అయినా బీదవారికి నేనేగా ఆధారం. ఒకప్పుడు నీ యజమాని కూడా గుడిసెలో కాపురం చేసిన వాడేలే అని నిదానంగా చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు రాత్రి బ్రహ్మాండమైన గాలితో కుండపోతగా వర్షం కురిసింది. వర్షపు నీరు ఏరులై పారింది. పూరి గుడిసె, డాబా ఇల్లు, ఇంకా ఆ ఊరిలోని ఇంకా కొన్ని ఇళ్ళు కుప్పకూలిపోయాయి. పూరి గుడిసె మధ్యస్తంభం వంగిపోయింది. గుడిసె డాబాతో, మిత్రమా బాగున్నావా అని ప్రశ్నించింది. ఏం బాగులే మిత్రమా, రాత్రి వచ్చిన గాలివానకి కూలిపోయాను అంది. డాబా లేవటానికి కూడా శక్తి లేక. గుడిసె డాబాను బాగా పరిశీలించి చూసి, గాలి వీసి నా కప్పు లేచిపోయిన రోజు నువ్వొచ్చి నా యజమాని కుటుంబానికి పూర్తి భద్రత కల్పిస్తున్నాను, నువ్వు ఉన్నావు ఎందుకు అని నన్ను హేళన చేసి మాట్లాడావు. ఇప్పుడు ఏమైందో చూసావా? నేను కూలిపోయినందువలన నా యజమాని కుటుంబంలోని మనుషులు చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. అందరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరి నీవో లక్షల ఆస్తిని, 6 పిల్లలున్న నీ యజమాని కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావు. చూడు మిత్రమా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉండనే ఉంటుంది. నువ్వు ఇన్నాళ్ళు నీ యజమానికి పూర్తిగా భద్రత కల్పించి ఈరోజు పూర్తిగా ప్రాణాలు తీసావు. నేను నా యజమానికి చాలా ఇబ్బందులకు గురి చేశాను, అయితే నీలా ప్రాణాలు మాత్రం తీయలేదు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు 2 గుణాలు ఉంటాయి. ఇక నుండి ఎవరిలోనూ లోపం చూపించి వాళ్ళని అవమానపరిచి హేళన చెయ్యొద్దు అని మందలించింది గుడిసె. నన్ను క్షమించు మిత్రమా, నాలో మార్పు వచ్చింది. నేను భద్రతనిస్తానని నన్ను నమ్ముకున్న నా వాళ్లకు నేను ద్రోహం చేశాను. ఇంకెప్పుడు ఎవరిని హేళన చేసి మాట్లాడను. నాకంటే నువ్వే గొప్ప, పశ్చాత్తాపంతో అంది కూలిపోయిన డాబా. తప్పు,
నేను కూడా గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, మనమంతా సమానమే. ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి గొప్ప వాళ్ళది అని సరిదిద్ది చెప్పింది గుడిసె. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, వింత పోటీ కథ చెప్పుకుందాం. సిళ్ళంగేరి దేశపు రాజు నరేంద్రవర్మ ప్రతి సంవత్సరము దసరా పండుగలో విజయదశమి రోజు ఒక పోటీ పెట్టి ఒక పెద్ద బహుమానం ఇస్తూ ఉండేవాడు. ఈ పోటీకి అన్ని దేశాల నుంచి గొప్ప గొప్ప మేధావులు వచ్చేవారు. ఈ పోటీని రాజు తన దేశపు గౌరవంగా భావించేవాడు. ఈ పోటీలో తన దేశంలోని పౌరులు కాకుండా ఇతర దేశాల వాళ్ళు గెలిస్తే కాస్త బాధపడేవాడు. ఒక సంవత్సరం పొరుగు దేశం గంగాపురం నుండి వాచాలకుడు అనే ఒక ఉద్దండ మేధావి పోటీలో పాల్గొనడానికి వచ్చాడు. రాజాస్థానంలో ఉన్న మేధావులంతా వాచాలకుడిపై గెలవటం చాలా కష్టమని అనుమానపడి రాజుకి మనవి చేశారు. కష్టమని. కానీ ఆస్థాన విదూషకుడు భైరవస్వామి చాలా తెలివైనవాడు. రాజు ఇతర మేధావులు భైరవస్వామితో, వాచాలకుడిని గెలవటం మీ బాధ్యత, సామర్థ్యం మీకొక్కడికే ఉంది, ఈసారి దేశ గౌరవం నిలబెట్టడం మీ వంతు అని భైరవస్వామితో చెప్పారు. సరే అని భైరవస్వామి అంగీకరించాడు. పోటీ ప్రారంభమైంది. మొదట భైరవస్వామి పోటీని ప్రారంభించాడు. అయ్యా, నా పోటీ వివరాలు ఇలా ఉన్నాయి. నేను 10 సులభమైన ప్రశ్నలు అడుగుతాను. అన్నింటికీ మీరు చెప్పే జవాబు అబద్ధమై ఉండాలి. ఉదాహరణకు, నేను మీ దేశం గంగాపురం కదా అని అడుగుతాను. మీరు అది నిజమైనా కాదు అని అబద్ధం చెప్పి అయినా గెలవాలి అని చెప్పాడు భైరవస్వామి. వాచాలకుడు తనలో తాను నవ్వుకొని ఇందులో కష్టమేముంది అని అనుకున్నాడు. భైరవస్వామి 9 సులభమైన ప్రశ్నలు అడిగాడు. అన్నింటికీ వాచాలకుడు వ్యతిరేకంగా కాదు అని అబద్ధాలు సులభంగా చెప్పగలిగాడు. సభలోని వారు రాజు తమ దేశం ఓడిపోవటం తథ్యమని నిరుత్సాహపడ్డారు. భైరవస్వామి ఏదో మరిచిపోయి ఆలోచిస్తున్నట్టుగా నటించి, వాచాలక మహామేధావి గారు, మిమ్మల్ని 10 ప్రశ్నలు కదా అడుగుతానన్నాను, మరిచిపోయాను, ఎన్ని ప్రశ్నలయ్యాయి అని మామూలు ధోరణిలో అడిగాడు. తనకు విజయం తథ్యమని పొంగిపోతూ ఉన్న అహంకారంతో ఉన్న వాచాలకుడు నవ్వుతూ 9 అడిగారు, మిగిలిన ప్రశ్నను అడగండి అని ధీమాతో అన్నాడు. భైరవస్వామి గట్టిగా నవ్వుతూ, మహామేధావి గారు, నా ఈ 10వ ప్రశ్నకు నిజమైన జవాబు చెప్పేశారు కనుక పోటీలో ఓడిపోయారు కదా అని రాజుగారి వైపు చూశాడు. వాచాలకుడు నిర్ఘాంతపోయి వాటమిని ఒప్పుకొని తన దేశం వెళ్ళిపోయాడు. రాజు భైరవస్వామిని ఘనంగా సత్కరించి అతడి తెలివిని మెచ్చుకున్నారు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిక్కన్న కథ చెప్పుకుందాం. తాతబ్బాయి వీధి గదిలో పచారులు చేస్తూ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తాతబ్బాయి ఆడపిల్ల తండ్రి. 4 రోజుల క్రిందట తాతబ్బాయి కూతురు పెళ్లి చూపులు జరిగాయి. మగ పెళ్లి వాళ్ళు చూసి వెళుతూ ఏ సంగతి ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు నుండి తాతబ్బాయి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, కానీ ఏ ఉత్తరమూ రాలేదు.
ఆ రోజైనా రాకపోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉదయం 11 గంటలు దాటింది. చూసి చూసి తాతబ్బాయికి విసుగొచ్చింది. భార్యని పిలిచాడు. భార్య తాతబ్బాయి ఆరాటం గ్రహించి, పోస్ట్మ్యాన్ వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పింది. వీరమ్మ నీకెలా తెలుసు అన్నట్లు చూసిన భర్తకి, ఈ వీధికి పోస్ట్మ్యాన్ 10 లోపు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. గత 3-4 రోజుల నుండి చూస్తున్నా కదా, నాకు తెలుసు అని వివరించి చెప్పింది వీరమ్మ. తాతబ్బాయి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాడు. అంకుల్, మీ దగ్గర కవర్ కానీ కార్డు కానీ ఉందా అని పక్కింటి రమేష్ వచ్చి అడిగాడు. వీరమ్మ తిక్కన్న దగ్గర ఉంటాయి, వెళ్ళు అని చెప్పింది. రమేష్ వెళ్తూ ఉంటే పిలిచి ఆపి, పోస్ట్మ్యాన్ రాక సంగతి తిక్కన్నని వాకబు చేసి చెప్పు నాకు అంది వీరమ్మ. అలాగే ఆంటీ అని రమేష్ వెళ్ళిపోయాడు. ఉత్తరం సంగతి, పోస్ట్మ్యాన్ వచ్చిన సంగతి మర్చిపోయి, తాతబ్బాయి ఈ తిక్కన్నెవరు? బ్రాంచ్కి పోస్ట్ మాస్టరా లేక పోస్ట్మ్యాన్కి దగ్గర బంధువా? అది ఇది కాక కాబోయే అల్లుడా అనుకుంటూ భార్యని అడిగాడు. భర్త సందేహాన్ని గమనించిన వీరమ్మ, ఈ వీధిలో ఎవరికి ఉత్తరం ముక్క రాకపోయినా సరే పోస్ట్మ్యాన్ తిక్కన్న కోసం వస్తాడు అంది. తాతబ్బాయికి అర్థం కాలేదు. అంతలోనే రమేష్, ఆంటీ నువ్వన్నట్టు తిక్కన్ని ఇచ్చాడు, పోస్ట్మ్యాన్ వచ్చి ఇంత క్రితమే వెళ్ళిపోయాడట అంటూ ఉత్తరం ఇచ్చి ఇంటికి పరుగు తీశాడు రమేష్. నేను చెప్పింది మీరు నమ్మలేదు అన్న భార్యని ఇంతకీ తిక్కన్నెవరు అన్నాడు తాతబ్బాయి. అయ్యో రామా, మీకు తిక్కన్న తెలీదా అని వీరమ్మ ఆశ్చర్యపోతూ ఉంటే తాతబ్బాయి తికమకపడ్డాడు. తిక్కన్న కొత్త రచయిత, అదే పేరుతో రచనలు చేసి పంపుతూ ఉంటాడు. అవి కట్టకట్టలు తిరిగొస్తూ ఉంటాయి అంది వీరమ్మ. తాతబ్బాయి తలపట్టు కూర్చున్నాడు. కథ సుఖాంతం.